నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. అయాతుల్లా అలీ ఖమేనీ మరణం అనేది కేవలం ఇరాన్ దేశపు ఒక రాజకీయ నేత భౌతిక ముగింపు మాత్రమే కాదు. అది ఆధునిక ప్రపంచ చరిత్రలో మతతత్వ నిరంకుశత్వ రాజకీయాలకు ఒక సుదీర్ఘ అధ్యాయానికి చరమగీతం. భారతీయ జాతీయవాద దృక్పథంతో ఈ పరిణామాన్ని విశ్లేషించినప్పుడు ఒక వ్యక్తి తన చుట్టూ నిర్మించుకున్న దైవిక వలయం మరియు దాని వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ కుతంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఖమేనీ తనను తాను కేవలం ఒక పాలకుడిగానే కాకుండా సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్త వారసుడిగా అంటే సయ్యద్గా ప్రపంచానికి ప్రచారం చేసుకున్నారు. సియా ముస్లింలు సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే ఆ నల్లటి టర్బన్ ధరించడం ద్వారా ఆయన తన అధికారాన్ని కేవలం రాజ్యాంగబద్ధమైనదిగా కాకుండా ప్రశ్నించడానికి వీల్లేని దైవదత్తమైన అధికారంలా మార్చుకున్నారు. ఇరాన్ అధికారిక యంత్రాంగం ఆయనను ప్రవక్త యొక్క 38వ ప్రత్యక్ష వారసుడిగా చిత్రీకరించడం వెనుక ఉన్న మర్మం ఇదే. ఈ రకమైన ఆధ్యాత్మిక నియంతృత్వం వల్లనే ఇరాన్ ప్రజలు ఆయనను ఒక సాధారణ మనిషిగా కాకుండా దేవుడి ప్రతినిధిగా భావించేలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. అయితే ఖమేనీ తన సొంత దేశంలోని తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారనేది కాదనలేని వాస్తవం. ఇరాన్ యువత, ముఖ్యంగా మహిళలు, ఆయన విధించిన కఠినమైన మతపరమైన ఆంక్షలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. హిజాబ్ చట్టాల పేరుతో అమాయక మహిళలను అణిచివేయడం, నిరసనకారులను ఉరితీసి భయపెట్టడం ద్వారా ఆయన తన అధికారాన్ని కాపాడుకోవాలని చూశారు. ఇరాన్ యువత ఆధునికతను, స్వేచ్ఛను కోరుకుంటుంటే ఖమేనీ వారిని 7వ శతాబ్దపు మత ఛాందసవాదం వైపు నెట్టారు. విచిత్రం ఏమిటంటే సొంత దేశంలోనే ప్రజలు ఆయన చిత్రపటాలను తగలబెడుతుంటే భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ మరియు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు ఖమేనీ చిత్రపటాలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం అత్యంత విచారకరం. భారతీయ గడ్డపై ఉంటూ మరో దేశపు మత నియంత పట్ల ఈ స్థాయిలో అంధాభిమానం ప్రదర్శించడం వెనుక ఉన్న మతపరమైన వేర్పాటువాద ధోరణిని జాతీయవాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భారతీయ పౌరులుగా దేశ ప్రయోజనాల కంటే పరాయి దేశపు మత నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మానసిక బానిసత్వాన్ని ఇది ఎత్తి చూపిస్తోంది. ఈ అంధాభిమానానికి మూలం ఇస్లాం చరిత్రలోని సియా సున్నీ విభేదాల్లో ఉంది. ఇస్లాం మతం సామాన్య శకం 7వ శతాబ్దంలో సౌదీ అరేబియాలోని మక్కాలో మహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రారంభమైంది. అయితే ప్రవక్త మరణం తర్వాత ఆయన వారసుడు ఎవరు కావాలి అనే విషయంలో తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన అబూబకర్ వారసుడు కావాలని మెజారిటీ ముస్లింలు భావించగా, ప్రవక్త అల్లుడు మరియు రక్త సంబంధీకుడైన అలీ మాత్రమే వారసుడు కావాలని మరికొందరు వాదించారు. ఈ వారసత్వ పోరు నుండే సున్నీ మరియు షియా అనే 2 ప్రధాన వర్గాలు పుట్టుకొచ్చాయి. కాలక్రమేణా కర్బాల్ యుద్ధంలో ప్రవక్త మనవుడు హుస్సేన్ హత్యకు గురి కావడంతో ఈ విభేదాలు రక్తపాతంగా మారాయి. నేటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 85% నుంచి 90% మంది సున్నీలు కాగా 10 నుంచి 15% మంది షియాలు ఉన్నారు. ఈ 2 వర్గాలకు ఒకరంటే ఒకరికి పడకపోవడానికి కారణం కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదు, మతపరమైన ఆచారాల్లో ఉన్న లోతైన విభేదాలు కూడా. సున్నీ దేశాలైన సౌదీ అరేబియా, పాకిస్తాన్లు షియా దేశమైన ఇరాన్ను తమ ఉనికికే ముప్పుగా భావిస్తాయి. ఇస్లాంలో కేవలం ఈ 2 వర్గాలే కాకుండా సూఫీ, అహ్మదియా, వాహబీ వంటి అనేక ఉపతెగలు ఉన్నాయి. కానీ ఖమేనీ వంటి నాయకులు కేవలం తమ షియా ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించారు. లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్, యెమెన్లోని హుతీలు వీరంతా ఖమేనీ కనుసన్నల్లో పనిచేస్తూ మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరుస్తున్నారు. ఈ ఉగ్రవాద మూకల వల్ల సామాన్య ప్రజలు బలి కావడమే కాకుండా ఇస్లాం పేరుతో ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంటోంది. ఖమేనీ తన హయాంలో ఇరాన్ వనరులన్నింటినీ మత వ్యాప్తి కోసం, ఇతర దేశాల్లో గొడవలు సృష్టించడానికి వాడారు తప్ప తన ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ వాడలేదు. ఇప్పుడు ఆయన నిష్క్రమణతో ఇరాన్ యువత స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందా, లేక మళ్ళీ అదే మత ఛాందసవాద కోరల్లో చిక్కుకుపోతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇక చివరిగా చెప్పాలంటే ఖమేనీ జీవితం మరియు మరణం ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరిక. మతాన్ని రాజకీయ అధికారంతో కలిపి తనను తాను దేవుడి వారసుడిగా ప్రకటించుకునే ఏ నాయకుడైనా సరే చివరికి తన దేశాన్ని పతనం వైపుకి తీసుకెళ్తాడు.
భారతదేశంలో ఉంటూ పరాయి దేశపు నియంతల కోసం రోడ్లపైకి వచ్చేవారు దేశం పట్ల తమ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖమేనీ యుగం ముగిసింది, కానీ ఆయన వదిలిపెట్టిన ఈ క్లిష్టమైన మతపరమైన చిక్కుముడులను విప్పడం ప్రపంచ దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారాయి. మతం పేరుతో సాగే రాజకీయాలకు కాలం చెల్లిందని, కేవలం శాంతి మరియు అభివృద్ధి మాత్రమే జాతిని రక్షిస్తాయని ఈ మరణం గుర్తు చేస్తోంది. ఏ దేశమైనా సరే తన ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మత వ్యాప్తి కోసం ప్రాకులాడితే అది చివరికి వినాశనానికి దారితీస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.